తెలంగాణను తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు 2 సార్లు తిరస్కరించారు. ఈ ఎన్నికలు డబ్బు చుట్టూ ఎక్కువ తిప్పారు. ఎక్కడో ఏదో జరిగింది. మిషన్ భగీరథ కావచ్చు, కంటి వెలుగు కావచ్చు, వీటిని మీరు స్వాగతిస్తున్నారు. అంతకుముందు హై టెస్ట్ చేయలేదా భారతదేశంలో? కాగ్నిటివ్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే అది జలయజ్ఞం, అలాగే టీఆర్ఎస్ పార్టీ చేస్తే అది ధనయజ్ఞం అని అంటూ ఉన్నారు, ఆరోపిస్తున్నారు. ఆనకట్ట కట్టి కాలువలు తీసి వదిలేస్తే 28,000 కోట్లతో అయ్యేదని 1,00,000 కోట్లకు పెంచేశారు. మీరే డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు. మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఎంత? కాగ్నిటివ్ ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ కోర్టులకు వెళ్తుంది, స్టేలు తీసుకొస్తుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు కట్టినది వీళ్ళు ఆపింది. న్యాయస్థానానికి వెళ్ళటం కూడా అన్యాయమని నువ్వు భావిస్తే మరి న్యాయస్థానాలు ఎందుకు ఈ రాష్ట్రంలో తీసేపించండి. ఎన్నికలైపోయి 45 రోజులు అయింది, ఇప్పటివరకు క్యాబినెట్ లేదు, మంత్రులు లేదు. విడిపోతా ఉంది పాలన. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పుడున్న 19 మందిలో చాలామంది వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేను ఒకడు కొట్టేస్తే నా అభిష్టానికి వ్యతిరేకంగా ఇంకో దగ్గర పోతాను. ఇది ఎట్లా కరెక్ట్? సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కతో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.